హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ బుర్జీ మసాలా ఎలా చేసుకోవాలో చెప్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేయండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇది కొంచెం వేసుకొని బాగా కొంచెం స్మెల్ ఉంటుంది కదా, అది పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదండి, దీంట్లో మనం మటర్ వేసుకుందాం. మటర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసుకుందామండి. కొంచెం పసుపు, తగినంత కారం వేసుకోండి. మీరు కారం ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా, కొంచెం కోకోనట్ పేస్ట్ వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. మీ దగ్గర ధనియాల పొడి ఉంటే అది కూడా వేసుకోండి. నేను గరం మసాలా పట్టేటప్పుడు దాంట్లో ధనియాలు కూడా ఉంటాయి కాబట్టి నేను సపరేట్గా ఏం వేయడం లేదు. ఆ తర్వాత టొమాటో వేసుకోండి. కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు టొమాటోస్ కొంచెం కుక్ చేసుకోవాలి మనము. ఆ తర్వాత ఇది పన్నీర్ అండి. నేను చేతితో కొంచెం మ్యాష్ చేసి వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలిపెట్టుకోండి. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. నేను ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసాను. ఇది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి, మరీ పలుచగా నీళ్ళగా ఉంటే బాగుండదు. సో అందుకే నేను కొంచెం తక్కువనే వేసాను వాటరు. పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. పైనుంచి కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు జీరా రైస్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే గ్లాసున్నర వాటర్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళన్నిటి మరగాలండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. నీళ్ళు బాయిల్ వచ్చేసింది కదా నీళ్ళలో. సో ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. మొత్తం రైస్ ప్రిపేర్ చేసుకోండి. మనం మామూలుగా అన్నం ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోండి. అన్నం రెడీ అయింది కదా, ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం అన్నం చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇది ఇంకా పన్నీర్ బుర్జీ చేసాం కదండి, మటర్ పన్నీర్ బుర్జీ, దాంతో చాలా బాగుంటుందండి. రెండు కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి. రోటీకి కూడా చాలా బాగుంటుంది కూర. మీరు రొట్టెలతో కూడా తినొచ్చు, అన్నంతో కూడా తినొచ్చు అండి. పూరీలు కావాలంటే పూరీలు కూడా చేసుకోవచ్చు. సో ఈ కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఇది కొంచెం డిఫరెంట్ రెసిపీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అండి. సో ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా అడగొచ్చండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.